మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను కూడా ఇప్పుడే వినటం జరిగింది. ఒక మీడియాలో అటువంటి కథనం వచ్చిందని. అది అసత్య కథనమే కాదు, అవాస్తవం, చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఇటువంటి కథనాల్లో రాసే ముందు కొద్దిగైనా సరే వాళ్ళు మీడియా విలువలకి గౌరవించినట్లయితే బాగుండేది. నన్ను అడగటం కానీ నాతో దాని గురించి ఒక స్పష్టీకరణ తీసుకున్నట్లయితే చాలా బాగుండేది. మేము ఎంతో రాత్రింపగల్లో కష్టపడి పార్టీకి పనిచేస్తుంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మమేకమవుతూ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అనూహ్యమైన స్పందన, పెద్ద ఎత్తున పార్టీ బలోపేతానికి మేమంతా కృషి చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ని మేము హస్తగతం చేసుకోబోతున్న ఇటువంటి నేపథ్యంలో పార్టీని వీడి పోతున్నారన్న కథనం నాకు చాలా నవ్వు కూడా తెప్పించింది. ఎందుకంటే అది టోటల్లీ బేస్లెస్, అది ఒక క్రూయల్ జోక్గా నాకు అనిపించింది. అది మీడియా సృష్టించిన ఒక కల్పితం తప్పించి అందులో ఏమాత్రం వాస్తవం లేదు. అది ఎవరికి గౌరవం లేదో నాకైతే తెలియదు. మా అందరికీ చాలా మంచి గౌరవం ఉంది. మా పార్టీ అధ్యక్షులకి, మా పార్టీలోని అందరి నేతలకి మధ్య చాలా మంచి ర్యాపో ఉంది. సో గౌరవం లేదు అని ఒక ప్రచారం ఒక మా ప్రతిపక్షంలోని పార్టీలు వాళ్ళు ఒక స్టోరీస్ని ప్లాన్ చేసి అది ప్రజల్లో ఇటువంటి కథనాలు తీసుకువెళ్ళి ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్పించి వీటిలో ఎటువంటి సత్యం లేదు. చూడండి, ఇవి ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్దీ సీట్ల కోసం ప్రయత్నించే వాళ్ళల్లో కొంత అసంతృప్తి ఉంటాం. సీట్లు ఎవరికైతే రావో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ కథనాలు ప్రచురించడానికి, స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో వాటిని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు అనిపించట్లేదు. అటువంటి ఏమీ లేవు. అవన్నీ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మిడిల్ డ్రాప్ అని చెప్పేసి ఒక ఐటెం రావడం జరిగింది. అది మా అందరికి కూడా చాలా బాధ కలిగించే విషయం కింద మాకు అందరికీ ఉంది. ముఖ్యంగా మరి మా అబ్బాయి వెంకటరమణ చౌదరి ఈ రాజమండ్రి పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తూ కార్యక్రమాలు తీసుకుని అక్కడ ముందుకు వెళ్తూ ఉన్నాడు వైఎస్ఆర్ పార్టీ తరఫున. వచ్చి 20-30 సంవత్సరాలు రాజకీయాలు విలువలతో ఉండి రాజకీయాలు జగన్ గారితో కలిసి చేయాలనే ఉద్దేశంతో మా అబ్బాయి, మేము అందరం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మరి ఈరోజు మొదటి నుంచి కూడా ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఈ మిడిల్ డ్రాప్ అనే పదమే చూస్తే ఆయన పెద్ద ప్యాకాట్ ఆడి మనిషి అయినా అదే ఉద్దేశంలో ఆ హెడ్డింగ్ పెట్టాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రాధాకృష్ణ గారు మొదటి నుంచి కూడా మరి నేను ఈస్ట్ గోదావరిలో పంచాయతీ సర్పంచ్ కాడ నుంచి 40 సంవత్సరాల నుంచి 72 నుంచి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్ వరకు కూడా నేను అన్ని పదవులు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాను, సమితి ప్రెసిడెంట్గా చేశాను, సర్పంచ్గా చేశాను, ఎమ్మెల్యేగా 2 సార్లు చేశాను. అటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనుషులను పట్టుకుని ఈ రోజుని ఈ విధంగా ఆయన ఈ ఎల్లో జర్నలిజాన్ని అంతా కూడా మాకు ఆపాదించడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అది కాకుండా కూడా ఈ జ్యోతి పేపరు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు అందులో చెప్పే కథనాలు దానికి రేటింగ్ పెంచుకోవడానికి అసత్యవార్తలన్నీ కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. దానికి వేరే విధంగా ఆలోచించాలి తప్ప రాధాకృష్ణ గారు ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని చేస్తే రేపు పొద్దుట మా కార్యకర్తలు కానీ మేము కానీ వ్యక్తిగతంగా ఆయన ఇన్స్టిట్యూషన్ మీద కానీ ఆయన పేపర్ మీద కానీ దాని మీద తిరుగుబాటు చేయవలసిన అవసరం కూడా వస్తుంది. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే ఆయనకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం.